సీమోను. ఈ సీమోనట తానెవడో ఒక గొప్పవాడనని వాడే చెప్పుకుంటున్నాడట. చెప్పుకుంటూ సమరయ జనులను విభ్రాంతి పరుస్తున్నాడు. విభ్రాంతి. ఇప్పుడు నేను మైకి తీసుకుని మీలో నడుచుకుంటూ వచ్చేస్తాను. వచ్చేసి ఎవరొక్కరిని చేయి పట్టుకు పైకి లేపుతాను. నేను నీకు తెలుసా అంటాను. బాబోయ్ 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 మీరు నాకు తెలియదండి అంటే నీ పేరు నాకు తెలుసా? తెలీదండి. మన ఇద్దరికి ఎప్పుడైనా పరిచయం ఉందా? లేదండి. మరి నీ పేరు నాకు ఎలా తెలుసు? దేవుడు చెప్పాడండి బాబు. కొట్టండి కొట్టండి చప్పట్లు కొట్టండి కొట్టండి కొట్టండి. ఏమైంది ఇప్పుడు నీకు? నీకు ఏమైంది చెప్పు. నేను వచ్చా, నిన్ను పిలిచా, నిన్ను లేపా, నీ పేరు చెప్పా, అంతేనా? అంతేనా? ఇంకేమైనా అయిందా అక్కడ? ఇంకేమీ లేదు. నువ్వు ఓవర్ ఎమోషన్ అయిపోతున్నావు ఏంటి? నువ్వు అంత ఓవర్గా రియాక్ట్ అయిపోయి చచ్చిపోతున్నావు ఏంటి నువ్వు? అక్కడ ఏం జరిగిందో చెప్పు ముందు. ఏం జరగలా? నీకేమైనా కళ్ళు వచ్చినాయా? నీకేమైనా చేతులు మొలుచుకొచ్చినాయా? కాళ్ళు మొలుచుకొచ్చినాయా బైబిల్లో లాగా? ఏమీ లేవు. ఎప్పుడైతే నువ్వు ఓవర్ రియాక్ట్ అయ్యావో ఈ జనాలు కూడా కొట్టండి 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 కొట్టేస్తారు. అక్కడ నుంచి వెనకాల ఒక సాఫ్ట్ మ్యూజిక్ టన్ 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 అని మ్యూజిక్ వస్తుంటుంది. ఇంకంతే అలా ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు? యేసుప్రభు ఉన్నాడు. దానికే దీనికే గారడి నాయన, అది గారడి. కొంచెం వాడండి, బుర్ర వాడండి, బుర్ర వాడండి. గారడీలు అవి బైబిల్ ఎక్కడా లేవు. చూపించామనుంటే బైబిల్ ఇలాంటివి ఎక్కడైనా. అందరిని కూర్చుండబెట్టడం, జనాల్లోకి వెళ్ళడం, ఒకరిని పేరు పెట్టి పిలవడం, పైకి లేపడం, చప్పట్లు కొట్టించి మళ్ళీ కూర్చుండబెట్టేయడం. ఏమైనా చేసావా? ఇక మీదట మైకులు వేసుకుని వాళ్ళు వెనకాల వెళ్ళాలి. ఏమైనా జరిగిందండి? మరి ఎందుకు లోపల ఓవర్ రియాక్ట్ అయిపోయావు? పావలకి 10 రూపాయలు హడావుడి చేసేవి లోపల అంటే ఆ మ్యూజిక్లో అలా చెయ్యాలనిపించిందండి. ఆ హడావుడిలో అందరు చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేస్తుంటే అలాగా రియాక్ట్ అయ్యానండి. ఓహో అంటే ఏమి జరగలేదా? అబ్బాయి ఏమి జరగలేదండి, వస్తా ఉండమన్నారండి మళ్ళీని. మళ్ళీ వస్తా ఉంటే ఏమవుతాయట? అప్పుడు ఎప్పుడో జరుగుతాయండి. క్లియర్, ఇట్స్ క్లియర్, క్రిస్టల్ క్లియర్. నగ్న సత్యాలు ఇవన్నీ కూడా, నగ్న సత్యాలు. ఇది ఏ రోజు క్రైస్తవ సమాజానికి అర్థమవుతుందో నా బాధ, నా బోధ, ఆ రోజు క్రైస్తవ సమాజంలో మోసం చెయ్యాలంటే ప్రతోడు గడగడ వణికిపోతాడు. పాట ఎప్పుడో రాశాను, మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసం చేసేవాడు ఉంటాడు. ఎప్పుడో రాసిన పాట అది. పీనుగు ఉన్న చోట గద్దల గుంపులంట అని. ఒక అద్భుతమైన పాట అది. సో మోసపోతున్నావు అంటే మోసం చేస్తున్నారు. బైబిల్ అలా ఉండవు. ఏదైనా జరిగితే ఆన్ ద స్పాట్ టక్క 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 జరిగిపోతే అంతే. అంత ఫోర్స్ ఉంటాయి. డిలేలు ఉండవు. డిలే చేయడానికి ఆయనకి శక్తి ఏమైనా తక్కువైందా? సూర్యుని తిప్పుతున్నవాడు, చంద్రుని తిప్పుతున్నవాడు, భూమిని తిప్పుతున్నవాడు, భూమిని పండింపజేస్తున్నవాడు, జలపాతాలను నడిపిస్తున్నవాడు, సముద్ర తరంగముల ఘోషను అనచగలవాడు, తుఫానును రప్పింపగలవాడు, భూకంపములను రప్పింపగలవాడు, అగ్ని పర్వతములను బద్దలు చేయగలిగే శక్తి గలవాడు, ఆకాశమండలంలో కోటాను కోట్ల నక్షత్రాల కదలికలను నియంత్రిస్తున్న సర్వోన్నతుడు, సర్వశక్తుడైన దేవునికి ఇవి చిన్నవా పెద్దవా? బహు 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 చిన్నవి. ఆయన చేయాలనుకుంటే క్షణాలు పట్ట చిటికేసేలోపు అయిపోతాయి. అలా చేశాడు బైబిల్లో. కానీ ఇప్పుడు ఎక్కడ చూడు మోసం 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 మోసం.